Dear students, we are in ED's lab. We have to conduct experiments here. For this, we have a probe that I hear, I forgot, I read, I remember, I do, I understand. తెలుగులో ఏమంటారంటే వింటే మర్చిపోవచ్చు, చదివితే గుర్తుండొచ్చు, కానీ చేస్తే అర్థమవుతుంది. అందుకు చేద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ P100 చేస్తున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. అందులో ఫస్ట్ పార్ట్ ఫార్వర్డ్ బయాస్ ఆఫ్ PN డయోడ్, సెకండ్ పార్ట్ ఏమో రివర్స్ బయాస్ ఆఫ్ PN డయోడ్. ఫార్వర్డ్ బయాస్ అంటే డయోడ్ని ఫార్వర్డ్ కనెక్ట్ చేస్తే ఎలా కరెంట్ ఇస్తుంది, ఎలా వేరే అవుతుంది కరెంటు, అలాగే రివర్స్ బయాస్ కనెక్ట్ చేస్తే ఎలా కరెంట్ వేరే అవుతుందని చూస్తాం అన్నమాట. దాన్ని ఫస్ట్గా మనకి ఇక చూపించిన విధంగా RPS, రెసిస్టర్, అమ్మీటర్, డయోడ్ యానోడ్ ఈజ్ కనెక్ట్ టు యాన్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ. దీన్ని PN డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అంటారు. క్యాథోడ్ ఆఫ్ ద డయోడ్ ఈజ్ కనెక్ట్ టు యాన్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ ఈజ్ కాల్డ్ యాజ్ రివర్స్ బయాస్. దీన్ని PN డయోడ్ అండర్ రివర్స్ బయాస్ అంటారు. ఇప్పుడు మనం PN డయోడ్ ఫార్వర్డ్ బయాస్ సర్క్యూట్ని కనెక్ట్ చేస్తాం. దాన్ని ఆపరేట్ చేసి వాల్యూస్ ఇస్తాము. ఆ వాల్యూస్ గ్రాఫ్కి ఇస్తే మోడల్ గ్రాఫ్తో టాలీ అవ్వాలి. ఆ విధంగా వస్తేనే మన వాల్యూస్ కట్ అయినట్టు. చూడండి సర్క్యూట్ విధంగా పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ టు రెసిస్టర్, అమ్మీటర్, డయోడ్ అండ్ యాన్ వోల్ట్ మీటర్. ఈ 5 ఉంటాయండి మొత్తం సర్క్యూట్లోని. RPS ఉండాలా, రెసిస్టర్ ఉండాలా, అమ్మీటర్ ఉండాలా, డయోడు, వోల్ట్ మీటర్. అలాగే ఇక్కడ పెద్దగా చూస్తే అమ్మీటర్, ఇది రెసిస్టర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్, సిలికాన్ డయోడ్. సిలికాన్ డయోడ్కి ఏ చివరైతే ఒక లైన్ ఉంటుందో సిల్వర్ కలర్ లైను, ఆ టెర్మినల్ క్యాథోడ్ అంటారు. ఇంకో టెర్మినల్ దాన్నేమో యానోడ్ అంటారు. RPS నుంచి మనం స్టెప్ ఆఫ్ వోల్టేజ్ 0 తీసుకుంటున్నామండి, 0.2, ఇంకా 0.2, 0.4, 0.6, 0.8 అలాగా ప్రతి స్టెప్కి 0.2 volts ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అలా ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ 5 నాబ్ ఉంటుంది RPSలోని, అది వేరీ చేయాలి. అది వేరీ చేస్తే ఇక్కడ పాయింట్స్లో పెరుగుతుంది వాల్యూ, అంటే 0.1, 0.2 అనేసి. మన స్టెప్ 0.2 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ 0.2 పెట్టాలా. దాని తగ్గ లీటర్స్ మీటర్ వాల్యూస్ నోట్ చేసుకోవాలా. వోల్ట్ మీటర్ ఏమో 0.15 వచ్చింది, అమ్మీటర్ ఏమో 0.2 వచ్చింది, -0.2. 4 పెడుతున్నాము. ఇక్కడ 0.23 వచ్చింది, ఇక్కడేమో -0.2 ఉంది. నెక్స్ట్ స్టెప్ 0.6, ఇక్కడ 0.29 వచ్చింది వోల్ట్ మీటర్లో, ఇక్కడేమో అదే వాల్యూ ఉంది. నెక్స్ట్ 0.8, ఇక్కడ అదే వాల్యూ ఉంది. ఇక మైనస్ వచ్చినప్పుడు ఈ వాల్యూ అంతా మనం 0 అనుకోవచ్చు. ఇక్కడ 1.0 పెడుతున్నాను, ఇక్కడ 0.36 వచ్చింది, ఇక్కడ 0 ఉన్నట్లు లెక్క. 1.2 పెట్టాను, అయినప్పటికీ ఇక్కడ 0.38 వచ్చింది, ఇక్కడ 0 ఉన్నట్టు అమ్మీటర్లో. 0.7 దాకా ఎటువంటి కరెంట్ రాదని చెప్పి మనం థియరీలు చదువుకుంటాం. కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పటికి ఇక్కడ RPS సర్క్యూట్ వైర్స్ రెసిస్టెన్స్ వల్ల, రూమ్ టెంపరేచర్ వల్ల కొంచెం రెసిస్టెన్స్ యాడ్ అయిపోయి పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ వాల్యూ పెరిగిపోద్ది. 1.4 ఇచ్చాను, ఇక్కడ 0.4 వచ్చింది, ఇక్కడ 0 ఉన్నట్టే. నెక్స్ట్ 1.6 ఇస్తున్నాను, ఇక్కడ 0.42, ఇది 0 ఉన్నట్టు ఇంకా. నెక్స్ట్ 1.8 ఇచ్చాను,
ఇక్కడ 0.1 వస్తుంది అమ్మీటర్లోని, అంటే కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం ఇంక్రీజ్ అవుతుంది. 2.0 ఇక్కడేమో 1.0 వచ్చింది కరెంటు, వోల్ట్ మీటర్ ఏమో 0.5 వచ్చింది. 2.2 ఇక్కడ వోల్ట్ మీటర్ ఏమో 0.5 వచ్చింది, అమ్మీటర్ ఏమో 1.1 వచ్చింది. 2.4 వోల్ట్ మీటర్ 0.6 వాల్యూ, అమ్మీటర్ ఏమో 1.4. 2.8 పెడితే వోల్ట్ మీటర్ ఏమో 0.61, అమ్మీటర్ ఏమో 1.8. 3.0 పెడితే వోల్ట్ మీటర్ ఏమో 0.6, అమ్మీటర్ ఏమో 2.0. 3.2 పెడతాను, కి వోల్ట్ మీటర్ వాల్యూ 0.62, అమ్మీటర్ వాల్యూ ఏమో 2.2. 3.4కి 0.63 వోల్ట్ మీటర్, అమ్మీటర్ వాల్యూ 2.4. 3.6కి వోల్ట్ మీటర్ వాల్యూ 0.63, అమ్మీటర్ వాల్యూ 2.6. 3.8 వాల్యూకి 0.63 వోల్ట్ మీటర్ వాల్యూ, అమ్మీటర్ వాల్యూ 2.8. ఇంకా 4 పెట్టిన వాల్యూ, లాస్ట్ వాల్యూ చూసినప్పటికి 0.64 వచ్చింది వోల్ట్ మీటర్ వాల్యూ, అమ్మీటర్ వాల్యూ 3 మిలియన్స్ వచ్చింది. ఈ వాల్యూస్ కానీ గ్రాఫ్ గీస్తే మీకు మోడల్ గ్రాఫ్ ఇలా మనకు వచ్చిన వాల్యూస్ ఇవ్వండి. మన ఆర్పిఎస్లో పెట్టిన వాల్యూస్ ఇవి, అమ్మీటర్లో వచ్చిన వాల్యూస్ ఇవి, అమ్మీటర్లో వచ్చిన వాల్యూస్ ఇవి. పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ థియరీలో మనం 0.7 చదువుకుంటాం, అంతవరకు కరెంట్ అక్కడ రాదు. ఇక్కడ రెసిస్టెన్స్ తాలూకా వైర్స్కి రెసిస్టెన్స్కి వైర్ ఉన్న రెసిస్టెన్స్ వల్ల మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్ అటెన్ 1.80 మొదలైందండి. అంతవరకు పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అంటాము. అక్కడ నుంచి కరెంట్ పెరుగుతుంది ఇంకా అలాగా 1.1, 1.4, 1.8, 2.0 అలా 3.3 వస్తుందన్నమాట. ఇదే గ్రాఫ్లో చూస్తే 0 ఉంది. 0 నుంచి వోల్టేజ్ పెంచాడు, అయినప్పుడు కూడా ఆ వాల్యూ కరెంట్ వాల్యూ ఏది రాలేదు. అటైన్ విహెచ్ పాయింట్, విటి అంటారు అన్నమాట ఈ పాయింట్ని, అంటే థ్రెషోల్డ్ పాయింట్. ఈ వోల్టేజ్ వరకు కరెంట్ ఏం రాదు, ఇక్కడ నుంచి కరెంటు పెరిగిపోద్ది. రివర్స్ గ్రాఫ్ కూడా ఉంది, దానికి ఎక్స్పెరిమెంట్ వేరే ఉంది, అది కూడా రివర్స్లో చేస్తాం. దీని గ్రాఫ్లు దీనేమో థియరిటికల్ గ్రాఫ్ అంటారు, ఇదేమో ప్రాక్టికల్ గ్రాఫ్ అంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి మైనస్ వోల్టేజ్ పెంచుతుంటే అలాగే కరెంట్ కూడా పెరుగుతుంటుంది. ఇది నెక్స్ట్ సెషన్ తెద్దాం. ఇప్పుడు మనం పిఎన్ డయోడ్ ఫార్ బైస్ చేసాము, దాని వాల్యూ తీసుకున్నాము, కంపేర్ చేసాము గ్రాఫ్కి, మోడల్ గ్రాఫ్కి, మనకి ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు రివర్స్ బయాస్ చేయబోతున్నాం. We are conducting PN diode under reverse bias condition. We are going to do an experiment PN diode reverse condition. This was a circuit arrangement where cathode is connected to an positive terminal battery. Cathode is an n-type terminal, is connected to an positive terminal of a battery. So we are connecting in reverse, where negative terminal of battery is connected to an anode of the diode, where anode is an p-type material. P is connected to an negative and n-type material is connected to an positive. We are giving an connection in reverse mode. So this circuit is called as PN diode reverse bias. And before going that, we are going for the components. This is the resistor of 1K as mentioned in the circuit, and this is an silicon diode where gray line indicates cathode and black indicates anode. This is an regulator power supply unit which is mentioned name as an dual channel power supply, as it contains two channels as channel 1 and channel 2, so this is called as dual channel power supply. And this is an DC voltmeter which is the range of an 0 to 20 volts. This is an DC ammeter
here we taken range as an 0 to 200 microamps. Why microamps means the charge or current developed by an minority charge carriers is very less. So we have to take an ammeter in an microamps range. Where we connect in forward bias, we will take an ranges of an milliamps because their current at that forward bias the current has been induced by an majority charge carriers which are in large in number, where minority is of an less in number, so it produces an less current. So the ammeter to be used here to be in an microamp range. Now we are going to conduct the experiment as per the procedure. First of all, the circuit and the connections are to be made as per circuit diagram. And by varying the voltage, the step voltage will be of an we are doing experiment, we have to apply the voltage instead of 1 volt. Here we have to see the value. This will be as 1 volt. For 1 volt, what is the value to be noted as 1? And we are going to apply an 2 volts as a step of 1 volt. So we are going to 2 volts now. At 2 volts, we are getting an voltage as an 2.2 and current as an 2.0. And step of 3 volts, we get as an 3.1 and current is an 2.7. 4 volts, the voltage is an 4.1 and current is of an 3.6. 5 volts, we get as 5 volts is an voltmeter value and 4.5 microamps as a current value. When applying an Vs is 6 volts, we get an voltage and voltmeter as 6.1 and current as an 5.4. Next step 7 volts. When applying 7 volts here, I get an voltage as 0.7 volts as a voltmeter reading and 6.3 as a current value in a form of microamps range. Going to 8 volts. Voltmeter is of 8.1 and current is of 0.2. 9 volts here, the 8.9 at voltmeter and 8 milliamp microamps is the current value. 10 volts as RPS, we get as a 9.9 at voltmeter and 8.9 as an ammeter value. When applying 11 volts at RPS voltage, we get a current value as voltmeter value as 10.9 and 9.8 as an ammeter value. Now applying 12 volts, value is 11.9 and 10.8 as an ammeter value. Like that, 3 more steps. When you are applying a 13 volts, we are getting current voltage voltmeter as 12.9 and current as 11.7. 14 volts, we are getting voltmeter as 12.9 and current value is 12.5. 15 volts, we get as 14.9 and current value is 13.5. As you observe, when we draw a graph for this, we know that as you observe the values of an reverse connection in P and L for P and L, the graph will be as like this for an theoretical graph, whereas practical graph is to be as like this. That means it should be increased linearly with an reverse voltage and an reverse current. As you observe, the current will be as an 1, 2, nearly 3, 3.6, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Like that, it will increase in linearly. That means the values obtained by our experiment is equal to the model graph of an practical graph of an P and diode. So our experiment is correct.